వన్డే సిరీస్ లో అంటే సిరీస్ పోయిన విరాట్ కోహ్లీ ఫైటింగ్ స్పిరిట్ చూసి టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఫస్ట్ మ్యాచ్ లో 93 రన్స్ తో జస్ట్ సెంచరీ మిస్ చేసుకున్న టీం ని గెలిపించుకున్నాడు కింగ్ కోహ్లీ. థర్డ్ మ్యాచ్ లో టీం అంతా ఫెయిల్ అయిన 124 రన్స్ కొట్టి టీం ని గెలిపించడానికి ఒంటరి పోరాటం చేశాడు. అందుకే చాలా మంది ఫ్యాన్స్ సిరీస్ పోయిందనే బాధ కంటే విరాట్ ఆడిన అద్భుతమైన ఈ 2 ఇన్నింగ్స్ చూసి చాలు సామి అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి కోహ్లీ లేకుండా అదే న్యూజిలాండ్ తో టీమిండియా T20 సిరీస్ ఆడబోతోంది. ఆల్రెడీ ఫస్ట్ టైం సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఓ వన్డే సిరీస్ లో 2-1తో దారుణంగా ఓడిపోయిన బాధ తీరక ముందే ఇప్పుడు కోహ్లీ కూడా లేకుండా T20 సిరీస్ ఆడబోతున్నాం కాబట్టి ఫ్యాన్స్ చాలా టెన్షన్ లో ఉన్నారు. అందులోనూ T20 వరల్డ్ కప్ కి కరెక్ట్ గా నెల రోజుల టైం కూడా లేదు. ఇలాంటి టైంలో చివరిగా ఆడుతున్న T20 సిరీస్ కాబట్టి ఈ సిరీస్ మన టీం కి చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ గెలిస్తే T20 వరల్డ్ కప్ ముందు మనకి మంచి బూస్ట్ వస్తుంది. అలాగే మన టీంలో ఉన్న ప్లేయర్స్ లో పనికిరాని ప్లేయర్స్ ఎవరు, పనికొచ్చే ప్లేయర్స్ ఎవరు అనేది కూడా పర్ఫెక్ట్ గా తేలిపోతుంది. ఈ సిరీస్ బుధవారం నుంచి స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ విదర్భ స్టేడియంలో జరుగుతుంది. మరి రెండు జట్ల ప్లేయింగ్ 11s ఎలా ఉండొచ్చు, మన టీం స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా, రెండు టీమ్స్ లో కీ ప్లేయర్స్ ఎవరు, మన టీంలో అతరగొట్టే ఛాన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరు, ఆఖరి ఛాన్స్ గా ఆడుతున్న ప్లేయర్స్ ఎవరు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ విదర్భ పిచ్ రిపోర్ట్ ఏంటి అండ్ ఈ పిచ్ పై న్యూజిలాండ్ తో మనకున్న ట్రాజిక్ మెమరీ ఏంటి, పదండి తెలుసుకుందాం. ఫస్ట్ టీమిండియా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే మనకి ఓపెనింగ్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే టీమిండియా దగ్గర ఇప్పుడు 3 ఇన్ఫార్మ్ ఓపెనర్లు ఉన్నారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్. అభిషేక్ ని పక్కన పెట్టే ఛాన్సే లేదు. అయితే సంజు, ఇషాన్ లలో ప్లేయింగ్ 11 లో ఎవరుంటారనేది డౌట్. అభిషేక్ లెఫ్ట్ హ్యాండెడ్ కాబట్టి కాంబినేషన్ లో రైట్ హ్యాండెడ్ బ్యాటర్ ఉంటే బెటర్ కాబట్టి సంజుకి వెళ్ళొచ్చు. అలాగే సంజు మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. అదే టైంలో ఇషాన్ కిషన్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లే. దానికి తోడు ఈ మ్యాచ్ లో ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ వచ్చి ఎరగదీసినా T20 వరల్డ్ కప్ ప్లేయింగ్ 11 లో కూడా వాళ్లే ఫిక్స్ అయిపోతారు. అందుకే వీళ్ళిద్దరిలో ఫైనల్ 11 లో ఎవరు ఆడతారనేది ఇప్పటికైతే సస్పెన్సే. అయితే పడుకున్న పద్మనాభ సింహ గంభీర్ అన్న లాస్ట్ మినిట్ లో ఏం డిసైడ్ చేస్తాడో, ఎవరిని ఆడిస్తారో ఆయన ఇష్టం మరి. బట్ ఇషాన్ ఈ మధ్య 1 డౌన్ లో కూడా ఆడుతున్నాడు. సో ఒకవేళ ఇద్దరిని టీంలో ఉంచితే ఇషాన్ 1 డౌన్ లో ఆడొచ్చు. కానీ అది అయ్యర్ కి పెద్ద దెబ్బ. ఉన్నట్లుండి ఇషాన్ థర్డ్ ప్లేస్ లో ఆడితే ఐపీఎల్ తో సహా చాలా కాలంగా ఆపోజిషన్ లోనే ఆడుతున్న అయ్యర్ 4th ప్లేస్ కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే అయ్యర్ సెట్ కావడానికి కొంచెం స్ట్రగుల్ కావచ్చు. అయితే తిలక్ వర్మ సర్జరీ కారణంగా అయ్యర్ అనుకోకుండా T20 టీంలోకి వచ్చాడు. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో కూడా అయ్యర్ లేడు. సో ఈ సిరీస్ లో ఆడినా ఆడకపోయినా అయ్యర్ కి నష్టం లేదు. కానీ ఒకవేళ అయ్యర్ ఈ సిరీస్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి T20 వరల్డ్ కప్ టైం కి తిలక్ వర్మ ఇంకా కోలుకోకపోతే అప్పుడు అయ్యర్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది T20 వరల్డ్ కప్ లో కూడా. దానికోసమైనా అయ్యర్ బాగా ఆడాల్సి ఉంటుంది. అండ్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా అయ్యర్ లాంటి బెస్ట్ అటాకింగ్ ప్లేయర్ T20 స్క్వాడ్ లో ఉండడం చాలా చాలా అవసరం టీమిండియాకి. అలాగే ఐపీఎల్ లో తన మార్వలెస్ కెప్టెన్సీతో కేకేఆర్ కి 10 ఏళ్ల తర్వాత ట్రోఫీ అందించడమే కాకుండా పంజాబ్ ని ఫస్ట్ టైం ఫైనల్ కి తీసుకెళ్లిన అయ్యర్ ని సూర్య ప్లేస్ లో కెప్టెన్ చేసేస్తే టీమిండియా ఇక అదరగొడుతుంది అంతే. అయితే ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, అయ్యర్ 4th పొజిషన్ లో ఆడితే స్కై ఎక్కడ ఆడతాడు అని. ఆ డౌట్ నాకు ఉంది. బట్ పనికి మాలిన ఫామ్ లో ఉన్న కెప్టెన్ కాబట్టి స్కైని టీం నుంచి తీసే ఛాన్స్ లేదు. అందుకే ఇషాన్, సంజు, అయ్యర్ వీళ్ళ ముగ్గురులో ఫైనల్ 11 లో ఇద్దరికే ఛాన్స్ ఇస్తాడు గంభీర్ బాబాయ్. ఇక స్కై తర్వాత హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్ పర్ఫెక్ట్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టడం పక్కా ఈ మ్యాచ్ లో. చాలా కాలంగా టీమిండియాలో ఫిక్స్డ్ ప్లేస్ కోసం చూస్తున్న అక్షర్ కి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ సిరీస్ బెస్ట్ స్టేజ్ అవుతుంది. ఇక హార్దిక్ గురించి చెప్పాల్సిన పనే లేదు. బ్యాట్ ఇచ్చి పిచ్ మీదకి పంపిస్తే చాలు బౌండరీలా వర్షం కురిపిస్తున్నాడు మనడు. తర్వాత శివన్ దుబే మీద నాకు పెద్దగా ఒపీనియన్ ఏం లేదు. ఏదో లక్కీ చామ్ కాబట్టి బౌలింగ్ లో కూడా కొంచెం హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టీంలో ఉన్నాడు. నెక్స్ట్ రింకు సింగ్, టీమిండియాకి పర్ఫెక్ట్ ఫినిషర్ రింకు. అప్పుడెప్పుడో ఆసియా కప్ లో చివరిసారిగా ఆడిన రింకు విజయ్ హజారే ట్రోఫీలో కూడా అదరగొట్టి ఎప్పుడెప్పుడు టీమిండియాలో ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. సో ఇది రింకుకి మంచి ఛాన్స్. ఇక బౌలర్ల గురించి మాట్లాడుకుంటే బుమ్రా కంబ్యాక్ ఇస్తున్నాడు కాబట్టి మన బౌలింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ స్ట్రాంగ్ అవ్వబోతుంది. బట్ రెండో పేసర్ గా హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్ టీంలో ఉండొచ్చు. నాకు తెలిసి గంభీర్ గారాల పట్టి అందులోనూ న్యూజిలాండ్ తో 3వ వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు కాబట్టి హర్షిత్ రాణానే ఫైనల్ 11 లో ఉండొచ్చు. అందులో డౌట్ అనిపించడం లేదు నాకేమి. ఇక చివర్లో మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉంటాడు ఖచ్చితంగా. నా అంచనా ప్రకారం ఇదే మన ప్లేయింగ్ 11. అయితే కుల్దీప్ లేని లోటు ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ మ్యాచ్ జరగబోతున్న విదర్భ పిచ్ స్పిన్ కి బాగా సపోర్ట్ ఇస్తుంది కాబట్టి, అందులోనూ సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కుల్దీప్ ఉంటే టీమిండియాకి మంచి ప్లస్ అయ్యేవాడు.
సో అది మన టీం కి ఓ మైనస్ అయ్యే ఛాన్స్ ఉందనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు విదర్భ పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇది పక్కా లో స్కోరింగ్ పిచ్. ఇక్కడ ఎక్కువగా బౌలర్లదే డామినేషన్. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 4 సార్లు మాత్రమే గెలిచింది. దీన్ని బట్టి టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే టాస్ క్రూషియల్ అన్నమాట. ఇదే మనకి డేంజర్ కూడా. మన టీం టాస్ గెలవడం ఎప్పుడో అమావాస్యకి పౌర్ణానికి మాత్రమే ఒకసారి జరుగుతుంటుంది. కాబట్టి టాస్ ఓడినా ఎలా గెలవాలో ప్లాన్స్ రెడీ చేసుకుంటే బెటర్. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 180 స్కోర్ చేస్తే అది ఖచ్చితంగా మంచి ఫైటింగ్ టోటల్. ఇక ఒకవేళ 190 స్కోర్ దాటినా 200 మార్క్ అందుకున్న ఆ టీం మ్యాచ్ గెలవడం పక్కా అన్నమాట. నెక్స్ట్ న్యూజిలాండ్ స్క్వాడ్ పై ఓ లుక్ వేస్తే మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ కంబ్యాక్ చేస్తున్నారు. వన్డేలో మనం ఓడిపోవడానికి కీ రీజన్ అయిన డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్ ఇక్కడ కూడా మనల్ని వదలట్లేదు. అలాగే జేమ్స్ నిషమ్, ఇషోది లాంటి వెటరన్స్ కూడా టీంలోకి వచ్చారు. ఇక బ్రేస్వెల్, జాక్ ఫోక్స్ లతో పాటు డెవాన్ కాన్వే, బెవాన్ జాకోబ్స్ టీంలో ఉండొచ్చు. ఇప్పటి వరకు కివీస్ టీం బ్యాటింగ్ లోనే బలంగా ఉంటే ఇప్పుడు సీనియర్ల కంబ్యాక్ తో బౌలింగ్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా మారింది. సో ఈ టీం ని ఎదుర్కొని T20 సిరీస్ గెలవాలంటే టీమిండియా చాలా అంటే చాలా కష్టపడాలి. వీటన్నింటికి తోడు ఈ పిచ్ పై మనకి న్యూజిలాండ్ తో ట్రాజిక్ మెమరీ కూడా ఉంది. ఇదే విదర్భ పిచ్ పై 2016 T20 వరల్డ్ కప్ లో మనం పరమ దారుణంగా ఓడిపోయాం బ్లాక్ క్యాప్స్ చేతిలో. ఆ మ్యాచ్ లో కివీస్ టీం 129 రన్స్ మాత్రమే చేసింది. మ్యాచ్ మనం పక్కాగా గెలిచేస్తాం అనుకుంటే మన టీం దారుణంగా 79 రన్స్ కే ఆల్అౌట్ అయి ఓ చేదు మెమరీని మిగిల్చుకుంది. ఆ ఓటమికి కూడా ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాల్సి ఉంటుంది.